ఈ ప్రపంచంలో మీకు అన్నిటికన్నా పెద్ద శత్రువు ఎవరు? ఈ ప్రశ్న ఎవరినైనా అడగండి. ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఎవరో ఒకరి పేరు తప్పకుండా ఉంటుంది. వారిని తమ శత్రువులుగా నమ్ముతారు. పదండి, మీకు వాస్తవికతను వివరిస్తాను. ఈ ప్రపంచంలో మీకు అన్నిటికన్నా పెద్ద శత్రువు ఎవరంటే మరెవరో వ్యక్తి కాదు. మీ అన్నిటికన్నా పెద్ద శత్రువు ఏంటంటే భావం. ఈ భావం మరి ఎక్కడ ఉండదు, మీ లోపలే ఉంటుంది. ఈ భావం మీకు నష్టం కలిగించగలదు, మిమ్మల్ని దుఃఖించేలా చేయగలదు. భావంలానే అహంకారం, లోభి, క్రోధం, మోహం మీ పతనానికి కారణమవుతాయి. అహంకారం మీరు మరొకరిని తక్కువగా చూడటంలో కారణమవుతుంది. మోహం మిమ్మల్ని వ్యాకులత చెందేలా చేయగలదు. లోభం మీ పనిని పెంచుతుంది. ఇక క్రోధం, దాని అగ్ని అన్నిటికన్నా ముందు మిమ్మల్ని దహించేస్తుంది. ఎలా అయితే మనం వేరే శత్రువు గురించి ఆలోచిస్తామో, ఈ శత్రువు గురించి ఏంటి? ఎలా ఈ శత్రువుని మనం ఓడించగలుగుతాం? ఇక ఈ అస్త్రం పేరే సంతృప్తి. ఈ సంతృప్తి మీ మనసుకు శాంతిని ప్రసాదిస్తుంది. ఈ సంతృప్తి మీ జీవితంలో సుఖం ఇంకా ఆనందం అనే సముద్రం వరకు తీసుకువెళ్తుంది. అందుకోసమే జీవితంలో ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండండి. ఏదైతే ఉందో అందులోనే ఆనందాన్ని వెతుక్కోండి. జీవితం ఇంకా సుఖంగా మారుతుంది. రాధాకృష్ణ.